హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆఫ్టర్ షార్ట్ ట్రెక్ ఐఎమ్ బ్యాక్ అనమాట. సో నేను ఈ వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ ఏంటి అంటే ఒక ఎగ్జిబిషన్ అండ్ ఈవెంట్ గురించి. అండ్ మనకి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇన్ హైదరాబాద్లో చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలా ఒక ఈవెంట్ మేమైతే అటెండ్ చేసాము. అదే సండే సోల్ శాంటే ఈవెంట్ హైదరాబాద్లో అనమాట. అండ్ మనకి ఎంట్రీ టికెట్స్ బుక్ మై షోలో తీసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి తీసుకుంటే మనకు ట్యాక్సెస్ ఉండవు. సో 350 రూపీస్ అడల్ట్కి, కిడ్స్కి అయితే 200 రూపీసే. సో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఈ ఎంట్రీ టికెట్ మనకు ఉంటుంది. మామూలుగా విత్ డీజే అనమాట, షాపింగ్ అండ్ డీజే. చాలా సూపర్గా ఉంది కదా. ఫన్ విత్ మ్యూజిక్ ఈవెంట్స్లో అయితే ఇది చాలా అఫోర్డబుల్ ఈవెంట్. ఎందుకంటే మీరు బుక్ మై షోలో ఈవెంట్స్ చూడండి, మినిమం 1000 and 2000 ఉంటుంది మ్యూజిక్ ఉంటే. బట్ ఈ ఈవెంట్ వచ్చేసి మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. మేము ఇది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము అండ్ ఇది సెకండ్ ఇయర్ అనమాట మేము అటెండ్ చేయడం. లాస్ట్ ఇయర్ కూడా మాకు చాలా బాగుంది అనిపించింది అండ్ చేంజెస్ కూడా అబ్జర్వ్ చేసాము ఈ ఇయర్తో. అండ్ చూసారు కదా, ఎంట్రన్స్ కూడా చాలా అదిరిపోద్ది. నిజంగానే మనం ఒక కార్నివల్ అటెండ్ అయిన ఫీలింగ్ అనే వస్తుంది. మెయిన్గా చూస్తే ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళే షాప్స్ ఎక్కువ పెడతారనమాట. ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద షాప్స్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అండ్ కొన్ని షాప్స్ మనం చూసి ఎస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని నేను చూశాను అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మనం గ్యారంటీ చూసిన పేజెస్ కూడా చాలా ఉంటాయి. అలాంటివి కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవి రియల్ సిల్వర్ అండ్ బ్రాస్ జ్యువెలరీ అనమాట. ఇలాంటి షాప్స్ మినిమం ఒక 5 to 6 అయితే నేను చూశాను. అండ్ ఇవి పీసెస్ కూడా కొన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నాకు కొన్ని నచ్చినాయి కూడా, నేను మీకు అలా ఓపెన్ చేసి చూపిస్తున్నా కదా. కొన్ని సూపర్ ఉన్నాయి అనిపిస్తాయి పీసెస్ కూడా, నిజంగానే కొనుక్కోవాలి అని అనిపిస్తుంది కూడా. అలాంటివి నేను కొన్ని కవర్ చేశాను మీకు. అండ్ బట్ ప్రైజెస్ కూడా ఆకాశాన్ని అంటుతాయి, అంత ప్రైజెస్ ఉంటాయి. ఎందుకంటే రియల్ సిల్వర్ అండ్ బ్రాస్ జ్యువెలరీ కాబట్టి అవి ఎక్కువే ఉంటుంది కాస్ట్. సో మినిమం మనకి 2000 నుండి 20,000 కూడా చూసిన పీసెస్ ఉన్నాయన్నమాట. ట్రూ, నేను అడిగిన పీసెస్ మాత్రం అలా ఎక్కువ రేట్స్ కూడా తగిలినాయి. కానీ ఏమో నేను ఇంకా అడగని పీసెస్ ఎంత రేట్స్ ఉన్నాయో నాకైతే తెలీదు. కొన్ని పీసెస్ అయితే చాలా నచ్చినాయి. ఇవి కూడా సిల్వర్ అండ్ స్టోన్స్ జ్యువెలరీ. ఇవి కూడా మాకు 2000 అలా చెప్పారు. బట్ కొన్ని అయితే వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మనం షాపింగ్ మైండ్ సెట్తో వెళ్తే ఖచ్చితంగా కొనుక్కుంటాం. అలా కాకుండా ఊరికే తిరిగేసి వచ్చి నచ్చితే కొనుక్కుందాం, అలా డీజే ఎంజాయ్ చేసి వద్దాం, అలా మైండ్ సెట్తో ఉంటే మాత్రం మనం ఏది కొనలేమన్నమాట. కొన్ని చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా, అసలు అదిరిపోయినాయి. మనము ఏదైనా జీన్స్ వాటితో పేరప్ చేసుకుంటే ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇలాంటివే కాకుండా క్లాత్ షాప్స్ అలా చాలా ఉన్నాయి. సమ్మర్ వేర్, కుర్తాస్, కుర్తీస్, ప్లాజో సెట్స్, ఎవ్రీథింగ్ అనమాట. యాక్సెసరీస్ కూడా చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కొన్ని అయితే. అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్వి కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు షాప్స్ పెడుతున్నారు అంటే మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విత్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ విత్ ద రేట్. పెయిర్స్ ఆఫ్ షూస్ కూడా చూసారు కదా, కొన్ని చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను వస్తే నాకు స్టోన్స్ ఏవో కనిపించినాయి అనమాట. ఏంటి స్టోన్స్ అని అయితే అడుగుదామని అనుకున్నాను. సో అక్కడైతే ఒక పెద్ద స్టోన్ ఉంది, చూడగానే చాలా అట్రాక్టివ్గా కూడా అనిపించింది. అందుకనే వెళ్ళి అడిగేశాను అనమాట. peace of mind, stress, anxiety, tension ज़्यादा होता है. It works with your third eye chakra, so it also gives intuition and it helps in meditation. సో విన్నర్ కదా, క్రిస్టల్ వచ్చి పీస్ ఆఫ్ మైండ్ కోసం అనమాట. సో మనం ఎక్కడైతే ఎక్కువ ఉంటామో ఆ ప్లేస్లో అది పెట్టుకుంటే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుందంట. బట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో జస్ట్ క్రిస్టలే కాకుండా మనకి బీట్స్ ఫార్మాట్లో అలా డిఫరెంట్ వెరైటీస్లో అమ్ముతున్నారు అదే క్రిస్టల్ని. అండ్ మేము ఇటు పక్క వచ్చేస్తే ఎనీ యాక్సెసరీ ఈజ్ 100 రూపీస్ అని అయితే బోర్డ్ పెట్టేశారు. సో నాకు నచ్చిన కొన్ని జ్యువెలరీ అయితే నేను అలా చూపిస్తున్నాను. అండ్ కొన్ని నేను పిక్ కూడా చేసుకున్నాను. నాకు చూడంగానే నచ్చేసినవి అయితే
చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. ఇవి 100 రూపీస్ అంటే ఫైన్ అనిపించింది. అలానే బౌస్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే బౌస్ డిఫరెంట్ కలర్స్ అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది అనిపించింది. నాకు ఇలాంటి బౌస్ చాలా ఇష్టము. అండ్ ఇలాంటి మంచి మెటీరియల్ కోసం చాలాసార్లు అయితే వెతికాను, దొరకలేదు. ఇంక్లూడింగ్ క్లిప్స్, ఎనీథింగ్ 100 రూపీస్ అనమాట. ఈ షాప్లో అయితే ఇలాంటిది మనకు ఒక్కటి దొరికితే చాలన్నమాట. మనం షాపింగ్ మైండ్ సెట్తో వెళ్ళకపోయినా మనకి నచ్చితే తీసేసుకుంటాము. సో నేను మా అక్క కలిసేసి కొన్ని బౌస్ అయితే తీసేసుకున్నాను. నేనైతే 2 బౌస్ తీసుకున్నాను. చాలా షైనీ మెటీరియల్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కొన్నిటికైతే పర్ల్స్ అలాంటివి అతికిచ్చి ఉన్నాయి, కొన్ని అయితే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్స్ ఉన్నాయి. నాకైతే బ్రౌన్ది చాలా నచ్చింది, తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే అన్నిటికీ సెట్ అవుతుంది కాబట్టి. బట్ నేను ఈ పింక్ అయితే తీసేసుకున్నాను. చూసారు కదా, పర్ల్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. మనకి డిఫరెంట్ వెరైటీస్. ఇలాంటి అవే కాకుండా మనకి వెస్ట్రన్ వేర్ మీద కూడా సెట్ అవ్వడానికి అలా జీన్స్ ప్యాంట్ క్లాత్స్తో వాటితో కూడా చేస్తున్నవి అయితే ఉన్నాయి. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా, అలా అనమాట. అండ్ ఇదే కాకుండా నేను ఈ బౌ కూడా తీసేసుకున్నాను. ఈ బౌ కూడా చాలా బాగుంది. 2 డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ క్లాత్ అయితే వచ్చేసింది. అండ్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది షాప్లో ఏంటంటే ఇయర్ రింగ్స్, హూప్స్ అనమాట. హూప్స్ మామూలుగా సింగిల్ లేయర్ హూప్స్ ఉండడం ఓకే, బట్ డబల్ లేయర్ క్రిస్ క్రాస్గా ఉన్నాయి హూప్స్. నాకు అవైతే చాలా నచ్చినాయి, నేనైతే కొనేసుకున్నా కూడా. అండ్ ఇవి చూసారు కదా, చైన్ మోడల్. నాకు ఇలాంటివి పెద్దవి చూస్తే దీపికా పడుకొనే గుర్తొస్తారు, ఎందుకంటే తనే కదా ఇలాంటివి పెద్ద ఇయర్ రింగ్స్ మోడల్స్ అవన్నీ పెట్టేది. సో నాకు ఇలాంటివి చూస్తే తనే గుర్తొస్తారు. బట్ నా ఫేస్కి అంత సూట్ అవ్వవు ఇంత పెద్దవి. బట్ సూట్ అయ్యే వాళ్ళు కొనుక్కుంటే చాలా బాగుంటాయి. 100 రూపీస్లో ఇలాంటివి రావడం అయితే నిజంగా గ్రేటే. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఐ ఫర్గాట్ టు నో అబౌట్ దిస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనమాట, కనుక్కోవడం మర్చిపోయాను. బట్ హూఎవర్ ఇట్ ఈస్, చాలా వర్త్ ఇట్ అనిపించింది. ఈ హూప్స్ కూడా నేనైతే కొనుక్కున్నాను, క్రిస్ క్రాస్ హూప్స్. చూసారు కదా ఎంత బాగున్నాయో. అండ్ ఇలాంటివే కాకుండా డిఫరెంట్ షేప్స్లో కూడా వచ్చినాయి మనకి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ టైం మీరు వస్తే కనుక షాపింగ్ మైండ్ సెట్ లేకపోయినా వచ్చి కొనేసుకోండి, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి. బడ్జెట్ పెట్టగలిగే వాళ్ళైనా బడ్జెట్ పెట్టని వాళ్ళకైనా ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. వాళ్ళ బడ్జెట్తో ఖచ్చితంగా కొనుక్కోగలరు. పెయింటింగ్ షాప్స్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. సో ఒక లుక్ అయితే వేసేసుకోండి. నేను మొత్తం కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాను. పిక్కల్స్, ఫుడ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో చాలా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అయితే ముందుకొచ్చి పెట్టాయి ఈ కార్నివల్లో షాప్స్ అయితే. సో ఎలా పెట్టాలి ప్రొసీజర్ అవన్నీ నాకైతే తెలీదు. సో ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఎవరన్నా ఒకవేళ ఛానల్ నడపకపోయినా ఇలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఎలా రీచ్ అవ్వాలి అన్న ఐడియా అయితే వస్తుంది. సో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే పెట్టేసేయండి. అండ్ ఎవరైనా ఈ బాబ్ డ్రింక్స్ అయితే ట్రై చేశారా? మామూలుగా ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ ప్లేస్కి వచ్చి ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం అని చెప్పి ట్రై చేయలేదు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది ఏ ఐటమ్ అన్నా, ఫుడ్ ఆర్ ఎక్సెట్రా. ది బెస్ట్ థింగ్స్, పిక్కల్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. నేను మీకు ఒక లుక్ అయితే ఇచ్చేసాను, కాస్ట్ కూడా. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 1 రూపీ ఎక్స్ట్రానే ఉంటుంది, అది ఫిక్స్ అయ్యేరండి. అసలు ఏది లేదో చెప్పండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రమ్ హౌస్ డెకరేషన్ టు క్లాత్స్, ఫుడ్, హ్యాండ్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా చోట్ల బాగుంది, ఇంక్లూడింగ్ డ్రెస్. ఆ రెడ్ కలర్ డ్రెస్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నది చూసారు కదా, ఈ డ్రెస్ ఇది వచ్చేసి 1000 చెప్పారు. బట్ క్లాత్ కూడా బాగుంది అండ్ 1000 ఈజ్ ఫైన్ అనిపించింది. ఇలా మనకి బడ్జెట్లో కూడా దొరుకుతాయి మంచిగా మనకు కావాలి అనుకున్నవి. అండ్ ఇవి చూసారు కదా, సేమ్ బ్రాస్ జ్యువెలరీ, ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ ఆ బ్రాస్ అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీనే, కాస్ట్లీగానే ఉంటాయి బట్ చాలా బాగుంటాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే న్యూమరాలజీ అనమాట. న్యూమరాలజీ కూడా చెప్తున్నారు మన నేమ్ దాన్ని బట్టి. సో నేను ఊరికే ట్రై చేద్దామని చెప్పి కాస్ట్ అయితే అడిగాను, ఫ్రీ అని చెప్పారు. బట్ నాకు చెప్పించుకోవాలనిపించలేదు మళ్ళీ ఎండింగ్కి, అందుకని రిటర్న్ అయిపోయా.
ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు కలిసిన ఈవెంట్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా ఈ ఈవెంట్కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే ఇంత తక్కువ ఎంట్రీ ఫ్రీ టికెట్తో నేనైతే ఏది చూడలేదు అండ్ చాలా బాగుంటుంది. సో షాపింగ్ కూడా చేయాలి అనుకున్నప్పుడు సూపర్ అనమాట. ఇది చూసారు కదా, ఇది ఆర్నమెంట్స్ అయితే 3000 5000 ఇలానే చెప్పారు. ఈ ఆర్నమెంట్స్ అన్నీ నేను చూపించిన 2 ఆర్నమెంట్స్ అంతే చెప్పారు. సో మిగతా కొన్ని షాప్స్ కూడా నేనైతే కవర్ చేశాను, ఒక లుక్ అయితే వేసేసుకోండి. ఇంత తిరిగాక ఎవరికి ఆకలేదు చెప్పండి. నా ఐస్ అయితే ఫుడ్ కోసమే ఎదుగుతున్నాయి. సో ఒక డెజర్ట్ షాప్ అయితే కనిపించేసింది, స్వర్ల్డ్ అంట ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. సో వాళ్ళు అయితే మెనూ ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన డెజర్ట్ అయితే తిరమిసు ఫస్ట్. అది ట్రై చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే నాకు ఆల్రెడీ టేస్ట్ తెలుసు కాబట్టి. సో ఎప్పుడు ట్రై చేయింది అయితే బానఫే పై చూశాను. నాకు బానఫే పై తినాలి అనిపించింది. సో ఏంటి అని అడిగాను. Banana and caramel, and it's a dessert that has a very classic combination of banana and caramel. సో చూసారు కదా, సో ఇట్స్ ఏ డెజర్ట్ మేడ్ విత్ బనానా అండ్ బిస్కెట్ క్రంబుల్ అలా అనమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. నేను అడిగాను వాళ్ళు ఆర్డర్స్ కూడా చేస్తారా అని చెప్పి, ఆర్డర్స్ కూడా చేసి మనకైతే ఇస్తారు అంట. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్తోనే అర్థమైపోయి ఉంటుంది ఎంత ఎంజాయ్ చేసామో తింటూ. రియల్లీ ఆసమ్ ఆసమ్ ఆసమ్, చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ వరల్డ్ చెఫ్ రితు గారు చేస్తున్నారు కదా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ ఆసమ్ అన్నమాట. నిజంగా వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నేను జస్ట్ జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. చాలా బాగుంది. వాళ్ళు ఆర్డర్స్ కూడా చేసిస్తారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు డూ చెక్ ఇట్ అవుట్, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇలానే ఎక్కువ ఫ్లోట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. సో ఐ విల్ షో దట్ ఆల్సో.
సో ఈ లోపల ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డిప్ స్ట్రాబెర్రీ అని పెట్టారు. సో స్ట్రాబెర్రీస్లో మనకి చాక్లెట్ వేసిస్తారు అనమాట. కానీ 200 రూపీస్ చెప్పారు. అంత స్ట్రాబెర్రీస్కి 200 ఏంటి అని అనిపించి వేరే ఏమైనా ట్రై చేద్దాము అదే కాస్ట్కి అనుకున్నాము. సో మార్ష్ మెలోస్ డ్రిప్ ఇచ్చారు. సో మార్ష్ మెలోస్ డ్రిప్ అయితే ట్రై చేసాము. బట్ నాకైతే ఏం నచ్చలేదు మార్ష్ మెలోస్ డ్రిప్. చూసారు కదా, అలా చాక్లెట్లో డిప్ చేసేసి పైన మనకి వైట్ చాక్లెట్ లేయర్ కూడా లైట్గా వేసేసి ఇచ్చారనమాట. అంత ఏమీ నచ్చలేదు, కొంచెం వేస్ట్ అనిపించింది. బట్ బెనఫిట్ పై మాత్రం సూపర్ ఉందన్నమాట. డెఫినెట్గా ట్రై అయితే చేయండి. అండ్ ఇట్ సైడ్ మనకి స్వీట్ షాప్ కూడా ఉందన్నమాట. స్వీట్స్ హాట్ అన్నీ అమ్ముతున్నారు. అండ్ అంకుల్ వద్దన్నా టేస్ట్ చేయండి అని అయితే ఇచ్చేశారు. నల్ల నువ్వుల లడ్డు నాకు అంత టేస్టీగా అనిపించలేదు. నువ్వులు నచ్చిన వాళ్ళకి నచ్చిద్దేమో. వద్దు అన్న ఇచ్చేశారు. సో అందుకని ఇంకా కొనుక్కోలేదు. ఆల్రెడీ స్వీట్ ఎక్కువ తినేసాము ఈ పాటికే. అండ్ దీంతో మనకి షాప్స్ ఏమేమి పెట్టావో అవన్నీ నేనైతే చూపించేశాను. సో ఇక్కడ మొత్తం ఫుడ్ అండ్ దెన్ డీజేకి సెటప్ చేసిన స్టేజ్ అదన్నీ అయితే ఉంటుంది. అండ్ టైం కాకపోయినా డీజే హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది, మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఛానల్లో కంటెంట్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వ్లాగ్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను. సో మనము స్టేజ్ దగ్గరికి వస్తే అనమాట అవుట్డోర్లో మొత్తం ఫుడ్డే ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ స్టాల్సే ఉంటాయి. మేము ఎక్స్ప్లోర్ చేసినవి కూడా మీకు అయితే చూపిస్తాను. అండ్ కాస్ట్ నిజంగానే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బట్ మీకు నచ్చినవైతే తినొచ్చు. ఫ్రాంకీ చూసారు కదా, మనం మామూలుగా బయట కొనుక్కుంటే 75-80 రూపీస్ ఉంటుంది. ఇక్కడైతే 150-200 కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని అయితే ఎక్స్ట్రానే ఉంటాయి. అండ్ చాలా రోజుల నుండి నాగ చైతన్య గారు పెట్టిన ఈ అవుట్లెట్ షోయూలో తిందామని అయితే అనుకున్నాను, కానీ నాకైతే కుదరలేదు. ఇప్పుడు కనిపించింది కాబట్టి కొనుక్కుందాం అని అనుకున్నాను. సో డంప్లింగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అవి నేను వచ్చాక మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఊరికే స్నాక్స్ చూద్దామని చూస్తే మిక్చర్ వచ్చేసి 200 ఉంది. నాకైతే ఇంకంతే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అనిపించింది. మిక్చర్ 200 ఏంటి, ఎగ్ బజ్జీ 200 ఏంటి అని చెప్పి. ఇవే డంప్లింగ్స్. ఒక సాస్ టైప్ కూడా ఇచ్చారు, చిల్లీ సాస్ టు హ్యావ్ ఇట్. ఆ సాసే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో షోయూలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, నిజంగానే వర్త్ ఇట్. చాలా బాగున్నాయి. మేము ఆర్డర్ చేసినవి డంప్లింగ్స్, మిగతాయి కూడా ట్రై చేయండి. బట్ ఇక్కడ మనకి ఓన్లీ లెస్ మెనూనే ఇచ్చారు. ఇది బయట జస్ట్ అవుట్లెట్ కాబట్టి. రియల్ షోయూ నాకు తెలిసి స్విగ్గీలో చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. సో షోయూలో మీరు ఏమైనా ఐటమ్స్ తినే అవి సూపర్గా నచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఎందుకంటే నేను షోయూలో తిందామని చాలా ఇయర్స్ నుండి అనుకున్నాను. సో మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అనమాట. ఇవే కాకుండా ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో మనం కొనుక్కొని తినడానికి. ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్ వచ్చేసి మనం పెట్స్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. పెట్ ఎలా ఉంది. అదే కాకుండా ఎఫోర్డబిలిటీ 350 టికెట్తో మనకి జస్ట్ కార్నివల్లో ఎంట్రీ యాజ్ వెల్ యాజ్ విత్ డీజే అంటే చాలా బెస్ట్ అనిపించింది. సో మేము అలానే ఒక వెజ్ బిర్యానీ కూడా పెట్టేసుకున్నాము అండ్ అదైతే లాగిచ్చేసాము. సో అది కూడా బాగానే ఉంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు అవంతా ఒక గ్రౌండ్ లాగైతే ఉంది, ఇందాక నేను చూపించినట్టు. సో ఆడుకోవచ్చు అనమాట. సో కిడ్స్కి కూడా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి తెస్తే. అండ్ ఇక్కడ ఇంకొక స్టాల్ ఏంటంటే హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ ఫేస్ పెయింటింగ్. సో ఇట్లా హెయిర్ స్టైలింగ్ చేసి కొంచెం మనీ అయితే తీసుకుంటాను అనమాట. ఫేస్ పెయింటింగ్ కూడా ఉంది, కుందన్స్ అవన్నీ పెట్టి కూడా స్టైలింగ్ చేస్తున్నారు. బాగుంది నిజంగానే. సో చిన్నపిల్లల్ని తెస్తే చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డీజే. మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఫుల్ హడావిడైతే ఉంది. నేను మా అక్క ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. అండ్ టైమింగ్స్కి వచ్చేసరికి ఇది మార్నింగే స్టార్ట్ అయ్యింది 11, బట్ ఎండ్స్ బై 10 to 11 PM అనమాట. సో యూ కెన్ ఎంజాయ్ అప్ టు దెన్. బట్ మేము మధ్యాహ్నమే వెళ్ళాం కాబట్టి 7-8 కల్లా రిటర్న్ అయిపోయామన్నమాట.
బట్ యూ కెన్ ఎంజాయ్ టు ఫుల్లెస్ట్. సో ఇలా అయితే మా డే గడిచిపోయింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ ఈవెంట్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ పెడతానే ఉంటారు, రికరింగ్ ఈవెంట్ అనమాట. ఫర్ అబౌట్ 10 days అలా పెడతారు. సో మనం వీకెండ్స్ కూడా ముందే చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ టైం అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ ఈవెంట్కి అయితే వచ్చేయండి. సో ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వ్లాగ్, బాయ్.